ప్రముఖ కవయిత్రి పెనుగొండ సరసిజ ఇటీవల విడుదల చేసిన కవితా సంపుటి పద అలా నడిచొద్దాం. ఈ కవితా సంపుటి నుంచి మీకు ఒక చక్కని కవితను ఇప్పుడు వినిపిస్తాను. కవిత శీర్షిక అమీబా. దశాబ్దాలుగా ఈమె ఏకకణ జీవే. క్షణం నిలవని క్షణానికి తగ్గట్లు ప్రతి క్షణం తక్షణ మార్పు. ఈమె కోసమే క్షణక్షణం కొత్తగా రాయబడుతుంది. యుగాలు మారినా ఏ మార్పు చెందనివ్వని ఈమెను అన్ని మార్పులు ఏమారుస్తాయి. ఈ ఏకకణ జీవి బహురూపాలతో జీవిస్తూనే ఉంటుంది. ఏ జీవ పరిణామ క్రమం ఈమెకి వర్తించదు. ఈమె రూపాంతర సిద్ధాంతానికి ఏ డార్విన్ జన్మించడు. ఈమె పని విభజన తప్ప ఏ విభజన ఎరుగదు. ఋతువులేవే ఈమెను రూపాంతరం చెందనివ్వవు, కానీ ఈమె మాత్రం ప్రకృతిగా పిలువబడుతుంది. ఎండిన ఆకుల్లా ఆమె ఆశలు ఒక్కొక్కటిగా రాలి పడుతుంటాయి. రాలిన ఆకులతో పాటు కొట్టుకుపోతున్న కోరికల వైపు కోరికగా చూస్తూ ఉంటుంది. కొందరి కొత్త చివుర్ల కోసం ఈమె చినుకై మళ్ళీ మళ్ళీ కురుస్తుంది. చూసారు కదండి, చక్కటి శ్రీవాద కవిత ఇది. అమీబా ఎన్ని రకాలుగా రూపాంతరాలు చెందుతుందో, అదేవిధంగా స్త్రీ కూడా తన జీవితంలో రకరకాల పాత్రలను వహిస్తుంది అని ప్రకృతితో పోలుస్తూ ఈమె చక్కగా వివరించారు. కవిత అమీబా బాగుంది కదా. ధన్యవాదాలు.